లీటర్ల పాలల్లో పంచదార రవ్వ కలిపి స్వీట్ తయారు చేసి ఆ స్వీట్ని బన్నులలో పెట్టి ఒక్కో బన్ను 10 రూపాయల చొప్పున అమ్మకం చేసినట్లయితే అన్ని ఖర్చులు పోను నెట్ ప్రాఫిట్ అంటే నికర లాభం సుమారు 12,000 వరకు మిగులుతుంది. ఈ విషయాలను ఈ వీడియోలో పూర్తిగా విపులంగా వివరించబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే 10 రూపాయలకి కోవా బన్ అమ్మకం చేయవచ్చా లేదా అనే విషయాన్ని మీరే అర్థం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక మరియు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లో చాలా కాలంగా అగ్రికల్చరల్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. 10 రోజులుగా కోవా బన్ విషయంపై విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం మన 2 తెలుగు రాష్ట్రాలను దాటి దూర ప్రాంతాలకు కూడా చేరి అక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ వీడియోని మా రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేయాలి. కానీ మా బాస్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి శ్వాస ధ్యాస అయిన వ్యవసాయం, విలువ జోడింపు, స్కిల్ డెవలప్మెంట్, స్వయం ఉపాధి ఇలాంటి రంగాలకి సంబంధించినది కాబట్టి ఇంత ప్రముఖమైన విషయాన్ని మా రైతు నేస్తం ఒక ఛానల్కే పరిమితం చేయటం కరెక్ట్ కాదేమో అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరిలో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎవరికైనా సరే ఈ వీడియో కావాలంటే నాకు ఫోన్ చేసినట్లయితే ఈ వీడియో కాపీని ఒరిజినల్గా వాళ్ళకి పంపించగలను. నేను గత కొన్ని సంవత్సరాలుగా అగ్రికల్చర్ జర్నలిస్ట్గా 2 తెలుగు రాష్ట్రాలు తిరిగాను. ఇంకా తిరుగుతూనే ఉన్నాను. నాకు కొన్ని వందల మంది రైతులతో పరిచయం ఉంది, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ 10 రూపాయలకు కోవా బన్ విషయం వచ్చేసరికి నా దృష్టిలో రైతులకి స్వయం ఉపాధికి సంబంధించింది. కోవా బన్లో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా కోవా చేయడానికి పాలు, పంచదార, రవ్వ కావాలి. అదేవిధంగా బన్ను తయారు చేయడానికి గోధుమలు కావాలి. గోధుమలు, పాలు, పంచదార మరియు రవ్వలో వాడే రా మెటీరియల్ అన్నీ కూడా మన రైతులు కష్టించి పండించినవి. అదేవిధంగా ఈ అమ్మకం చేసే చిరు వ్యాపారులు స్వయం ఉపాధి కోసం ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను గడుపుకుంటూ ఉంటారు. సో మన దేశానికి ఆయుపట్టైన వ్యవసాయ రంగం మరియు స్వయం ఉపాధి. మన దేశంలో 60% పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. మన దేశంలో ప్రతి ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. పెరుగుతున్న నిరుద్యోగులకి స్వయం ఉపాధి కల్పించే సత్తా ఏ ప్రభుత్వానికి లేదా ప్రైవేట్ సంస్థలకు లేదు. మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వ్యవసాయ రంగంతోనే అది సాధ్యమవుతుంది. అంటే ఈ కోవా బన్ విషయం వచ్చేసేసరికి మన దేశానికి ఆయుపట్టైన 2 రంగాలని ప్రభావితం చేస్తుంది. అటు వ్యవసాయ రంగం, ఇటు స్వయం ఉపాధి రంగం. ఈ 2 రంగాలు మనకు చాలా ముఖ్యం కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంత శ్రద్ధ తీసుకొని వివరించడానికి సిద్ధమవడం జరిగింది. నాకున్న పరిచయాల్లో రైతులతో పాటు అటు వ్యవసాయ శాఖ నుంచి ఇటువైపు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు బాగా పరిచయం ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో నేను చర్చించి అన్ని విషయాలు విపులంగా తెలుసుకొని మీకు తెలియజేయడం కోసం కోవా బన్ని 10 రూపాయలకు అమ్మినట్లయితే ఎంతవరకు గిట్టుబాటు అవుతుందనే విషయాలను లెక్కలతో సహా ఈ వీడియోలో వివరిస్తున్నాను. సాధారణంగా డైరీలు పాలల్లో ఉన్న వెన్న శాతాన్ని బట్టి పాడి రైతులకు రేటు నిర్ణయిస్తూ ఉంటారు. ప్రస్తుతం పాల డైరీలు రైతుల నుంచి 8 రూపాయల నుంచి 8.5 రూపాయల వరకు ధర నిర్ణయించి పాలను సేకరిస్తున్నారు. ఇది అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. 1% ఫ్యాట్ కంటెంట్ ఉన్నట్లయితే పాలల్లో 1 లీటర్ పాలకి 8 రూపాయల నుంచి 8.5 రూపాయలు వస్తుంది. మనకు సింపుల్గా అర్థం కావాలంటే 8 రూపాయలు మనం స్టాండర్డ్గా తీసుకుందాము.
అంటే 8 రూపాయలు పాల డైరీ వాళ్ళు రైతులకు చెల్లిస్తున్నట్లయితే పాలల్లో 5% ఫ్యాట్ కంటెంట్ ఉన్నట్లయితే లీటర్ పాలకు 40 రూపాయలు వస్తాయి ఆ రైతుకి. సాధారణంగా ఆవు పాలని, గేదె పాలని మనం వినియోగిస్తూ ఉంటాం. ఆవు పాలలో ఫ్యాట్ కంటెంట్ 3.5 నుంచి 5% వరకు ఉంటుంది. అదేవిధంగా గేదె పాలలో ఫ్యాట్ కంటెంట్ 5 నుంచి 10% వరకు ఉంటుంది. ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది ఆ పాడి రైతు పాడి పశువులకు అందించే పచ్చి పశుగ్రాసాలు, ఎండు పశుగ్రాసం, దానా, అజోలా లాంటి దానా, ఇలాంటి వాటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 10 పాడి పశువులను పోషించే పాడి రైతు తక్కువలో తక్కువ 1 ఎకరంలో పచ్చి పశుగ్రాసాలను సాగు చేసి అందించాలి. ఈ పచ్చి పశుగ్రాసాలలో 2 రకాలు ఉంటాయి. 2 వంతులు ధాన్యపు జాతి పశుగ్రాసం, 1 వంతు పప్పు జాతి పశుగ్రాసం అందించగలగాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో మరలా 2 రకాలు ఉంటాయి. ఏకవార్షికాలు, బహువార్షికాలు. అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఏకవార్షికాలు, బహువార్షికాలు. ఇవన్నీ కూడా పాలలో వచ్చే ఫ్యాట్ కంటెంట్ని ప్రభావితం చేస్తాయి. వీటన్నింటితో పాటు ఆ పర్టికులర్ గేదె జాతి, గేదె ఈతలు ఇవి కూడా పాలలో వెన్న శాతాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా 6, 7, 7.5, 8% వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మనం 7.5% ఉన్నట్లయితే పాల డైరీల వాళ్ళు 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లయితే లీటర్ పాలు 7.5 × 8 అంటే 60 రూపాయలు పడుతుంది. సో 100 లీటర్ల పాలు 6,000 అవుతుంది. ఈ పాలకోవా తయారు చేసేవాళ్ళు 100 లీటర్ల పాలల్లో పంచదార, రవ్వ కలిపి సుమారు 45 కిలోలు వేస్తూ ఉంటారు. రవ్వ వేస్తున్నారు కాబట్టి దీన్ని రవ్వ స్వీటు అని అంటే సరిపోయేదేమో. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఈ 100 లీటర్ల పాలల్లో పంచదార, రవ్వ కలిపి 45 కిలోలు కలిపి పొయ్యి మీద వేడి చేస్తే ఆ స్వీట్ తయారవుతుంది. ఎంత తయారవ్వచ్చు? పంచదార, రవ్వ కలిపి 45 కేజీలు ఉంది కాబట్టి 45 కేజీలు ఇది ప్లస్ 100 లీటర్ల పాలలో ఇంకా 5 కేజీలు ఏమైనా వచ్చింది అనుకుంటే ఫ్యాట్ మొత్తం మీద 50 కేజీల స్వీట్ తయారవుతుంది. ఒక్కొక్క బన్నుకి 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు పెడుతుంటారు. నేను అది కూడా ఎంక్వైరీ చేశాను. తక్కువలో తక్కువ 10 గ్రాములు, ఎక్కువలో 20 గ్రాములు పెడుతూ ఉంటారు. మనం ఎక్కువగా 20 గ్రాములు పెట్టారనుకున్నట్లయితే ఈ 50 కేజీల స్వీట్ వచ్చేసి 2,500 బన్నులకు వస్తుంది. ఒక్కొక్క బన్ను ₹1.50 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సో 2,500 బన్నులు ఎంత అయింది కాస్ట్ ఇక్కడ? 3,750 రూపాయలు అయింది. 100 లీటర్ల పాలు మనం ఇందాక అనుకున్నాం కదా 60 రూపాయలు చొప్పునంటే 6,000 రూపాయలు అయింది. 6,000, 3,750, 9,750 రూపాయలు. ఇంకా మనకు కావాల్సింది పంచదార, రవ్వ. వీటి రేటు కిలోకి వచ్చేసి రెండింటి రేటు కొంచెం అటు ఇటు 42, 43 రూపాయలు ఉంది రిటైల్గా ప్రైస్. సరే అది హోల్సేల్గా కొంటే 40 రూపాయలకి వచ్చింది అనుకుంటే 40 రూపాయలు చొప్పున 45 కేజీలు పంచదార, రవ్వ కలిపి 45 కేజీలు, ఒక్కొక్క కిలో 40 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తే 1,800 అవుతుంది. మొత్తం ఎంత అయింది? 11,550 రూపాయలు అయింది. సరే ఇంకొక 450 రూపాయలు కలుపుదాం. కట్టెలకు కానీ దేనికైనా సరే 12,000 అయింది. సరే ఇంకొక 1,000 రూపాయలు కలుపుదాం ఇతరతర ఖర్చులు కానీ మొత్తం మీద. మరేమైనా ఇందాక కొంచెం లెక్కల్లో తేడా వేసి ఉంటే ఇంకొక 1,000 రూపాయలు కలిపితే 13,000 అవుతుంది మొత్తం. 2,500 బన్నులు 10 రూపాయల చొప్పున అమ్మితే ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. ఈ 25,000లో ఖర్చులు 13,000 తీసేస్తే నికర లాభం 12,000 రూపాయలు అవుతుంది. ఈ 12,000 రూపాయలని మన ఆటో ఒక భాగం, ఇద్దరు వ్యక్తులు మొత్తం 3 భాగాలు చేసుకున్నట్టయితే ఒక్కొక్కరికి 4,000 రూపాయలు గిట్టుబాటు అవుతుంది నెట్ ప్రాఫిట్. ఒక రోజులు అమ్ముకుంటే ఒక్కొక్క భాగానికి 4,000 వస్తాయి. అదే 2 రోజులు అమ్ముకుంటే ఒక్కొక్క భాగానికి 2,000 వస్తాయి. ఇది వాళ్ళ క్యాలిక్యులేషన్. ఇది 2-3 సార్లు విని నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఏమన్నా తేడా ఉన్నా సరే చివరిలో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేస్తే నాకు తెలిసినంతవరకు నేను విపులంగా వివరించగలను. లేదా నాకు తెలిసిన పాడి రైతులను కానీ, లేదా వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ కాన్ఫిడెన్స్లో కలిపి మీ క్లారిటీ ఇవ్వగలను. దాని గురించి నో డౌట్. ఓవన్లో కలిపే వస్తువులన్నీ కూడా మన రైతులు శ్రమించి పండించినవే. ఇవన్నీ కూడా మనం తినేయే. గోధుమలు తినేయే, పంచదార తినేదే,
పాలు తాగేవే, అలానే రవ్వ తినేదే. మనం రెగ్యులర్గా వాడే ఐటమ్స్, మన ప్రతి ఇంట్లో ఈ ఐటమ్స్ అన్ని కూడా రెగ్యులర్గా వాడే. మన దేశానికి ఆయుపట్టైన వ్యవసాయ రంగాన్ని మరియు నిరుద్యోగులకి స్వయం ఉపాధిని చూపించే స్వయం ఉపాధి మార్గాలని ఇబ్బంది పెట్టే రకంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. నా ఫోన్ నెంబర్ 9849312629. ఈ ఫోన్ నెంబర్కి ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 6:30లోపు చేయగలిగితే, అవకాశం ఉంటే నేను వేరే వీడియో షూట్లో కానీ లేదా వేరే ప్రొఫెషన్లో బిజీగా లేకుండా ఉంటే తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీకు ఆ టైంలో మీకు రెస్పాండ్ కాలేకపోయినా సరే మళ్ళీ నేను మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తాను. ఎలాంటి వివరాలైనా సరే నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.